ఈ వీడియో ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఉపకరించేటువంటి వీడియో. రేపు జరగబోయేటువంటి శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలలో మనము ఎలక్షన్ మొత్తం సమాచారాన్ని ఒక యాప్ ద్వారా మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఆ యాప్ ఏమిటి, ఆ యాప్లో సమాచారాన్ని మనము ఏ విధంగా మనము లోడ్ చేయాలో చూద్దాం. దీన్ని మనము PDMS యాప్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అంటే పోల్ మానిటరింగ్ మేనేజ్మెంట్. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు డెమో PDMS నుండి పోలింగ్ డే మానిటరింగ్ సిస్టమ్ లేదా పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు ఈ యాప్ని. ఈ యాప్ రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో మనము వినియోగించబోతూ ఉన్నాము. ఇది 2 రకాల మొబైల్స్ పైన పనిచేసే విధంగా ఉంటుంది. ఒకటి యాపిల్ మొబైల్స్లో, అలానే ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు డెమో PDMS. ఇది ఈ యాప్ డెమో కోసం ఇది రూపొందించబడింది. ఇందులో చూడండి, కింద యాపిల్ సింబల్ ఉంది, కింద ఆండ్రాయిడ్ సింబల్ ఉంది. నా ఫోన్ ఆండ్రాయిడ్ కాబట్టి ఆండ్రాయిడ్ పైన క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఫైల్ అగైన్ అని ఉంది. సో నాకు ఆల్రెడీ ఫైల్ డౌన్లోడ్ అయి ఉంది, అందువల్ల ఈ సందేశం వచ్చింది. మళ్ళీ డౌన్లోడ్ అగైన్ అన్నాను. ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ డూ యూ వాంట్ టు అప్డేట్ దిస్ ఫైల్ అంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఉంది కాబట్టి అప్డేట్ అని క్లిక్ చేశాను. సో మీకైతే ఈ విధంగా రాదు, ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేశాను. చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపొందించిన ఫైల్ ఇది, యాప్ ఇది. ఇందులో లాగిన్ వచ్చేసరికి ఈ డెమో యాప్లో మన ఫోన్ నంబర్ నమోదు చేయవలసి ఉంటుంది. కిందేమో DEMO అనే స్మాల్ లెటర్స్ మనము పాస్వర్డ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాము. సబ్మిట్ చేయగానే ఇక్కడ చూడండి, మీరు ఈవెంట్స్ చూస్తున్నారు. ప్రీ పోల్, మాక్ పోల్, యాక్చువల్ పోల్. సో ఇప్పుడు ఒక్కో దాని మీద ప్రీ పోల్ ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేయాలి. చూడండి, ప్రీ పోల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ అని ఉంది. అలానే రీచ్డ్ పోలింగ్ స్టేషన్, అలానే అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, అలానే సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఉంది. ఇప్పుడు స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ ఏముంది, స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్, ఎస్ ఆర్ నో, ఎస్ అని సబ్మిట్ చేశాను. ఓకే, డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ చూడండి, రెండో టైల్కి వెళ్తున్నాను. రీచింగ్ పోలింగ్ స్టేషన్, పోలింగ్ పార్టీ హ్యాస్ రీచ్డ్ ద పోలింగ్ స్టేషన్, ఎస్ సబ్మిట్ చేద్దాము. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ మూడో టైల్ చూస్తున్నాం, అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఓకే, చూడండి, ఇక్కడ ఏముందో, పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ఇష్యూయింగ్ ID కార్డ్స్ అండ్ వర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ మాక్ పోల్ ఎట్ 5 AM. ఎస్ ఇన్ఫార్మ్ చేసాం మనం. ఎస్ అని నేను క్లిక్ చేశాను, సబ్మిట్ చేశాను. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ టైల్, సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో వరుసగా చూద్దాము. వెబ్ క్యామ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వెబ్ క్యామ్ ఉంటే ఎస్ అనండి, లేదంటే నో అనండి. నా దగ్గర లేదనుకోండి, నో క్లిక్ చేశాను. ఎంటర్ రీజన్స్. ఎందుకని, వెబ్ క్యామ్ ఫెసిలిటీ ఇక్కడ నేను రాస్తున్నాను, వెబ్ క్యామ్ ఫెసిలిటీ నాట్ ప్రొవైడెడ్ అని రాద్దాం. ఉంటేనేమో ప్రొవైడెడ్ అని రాయాలి, నాట్ ప్రొవైడెడ్. ఓకే, రాశాను, నో పెట్టాను. నెక్స్ట్, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్, ఎస్. ఇక్కడ చూడండి, కెమెరా సింబల్ కూడా మీరు చూస్తున్నారు. ఆ కెమెరాతో మనము వెబ్ క్యామ్ ఉంటే కెమెరాతో దాన్ని ఆ ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్, ఎస్. ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ కెమెరాతో మనము అప్లోడ్ చేయాలి, ఫోటో తీసి. అలానే పోస్టర్స్ డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్, ఎస్. కెమెరా తీసి ఆ ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు. సబ్మిట్ చేస్తున్నాం మనం. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము 4 టైల్స్ ఉన్నాయి. ప్రీ పోల్లో 4 కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మాక్ పోల్కి వస్తున్నాం. మాక్ పోల్, ఎస్. మాక్ పోల్ సంబంధించి 1 2 3 4 5 6 టైల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. మాక్ పోల్ స్టార్టెడ్ టైల్. మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ EVMs, ఎస్ అన్నాను. నెక్స్ట్, ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్, 2 ఆర్ పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్. రెండింటికి కూడా విడివిడిగా 2 కంటే ఎక్కువ మంది పోలింగ్ ఏజెంట్స్ వచ్చారని మనం చెప్తున్నాము, ఎస్. సబ్మిట్ చేయండి. ఆ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ సెకండ్ టైల్కి వస్తున్నాను. ఇందులో మాక్ పోల్ కంప్లీటెడ్ టైల్కి వచ్చాను. మాక్ పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ EVMs, ఎస్ అయిపోయింది, ఎస్ నొక్కండి. మాక్ పోల్ సర్టిఫికేట్ ఇస్ ఫిల్డ్, అవును ఫిల్ చేసాం.
ఎస్ నొక్కండి, సబ్మిట్ చేయండి. డీటెయిల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే చేయండి. నెక్స్ట్ థర్డ్ టైల్కి వస్తున్నాము. క్లియరింగ్ ఆఫ్ మార్క్ పోల్ క్లియర్డ్ ఇన్ సియు అండ్ టోటల్ 0. ఎస్ అని నొక్కండి, సబ్మిట్ చేయండి. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ టైల్కి వస్తున్నాము. రిమూవల్ ఆఫ్ మార్క్ పోల్ స్లిప్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది, మార్క్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ పార్లమెంటరీ వివిప్యాట్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్. ఎస్ నొక్కండి. నెక్స్ట్ మార్క్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ అసెంబ్లీ కన్స్టిట్యున్సీ వివిప్యాట్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్. ఇవి రెండు ఎస్ అని పెట్టాలి, సబ్మిట్ చేద్దాము. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత ఫిఫ్త్ టైల్కి వస్తున్నాను చూడండి. సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్. ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయంటే క్వశ్చన్స్. సీలింగ్ ఆఫ్ పార్లమెంటరీ కన్స్టిట్యున్సీ ఈవీఎం కంప్లీటెడ్, ఎస్ నొక్కండి. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ అసెంబ్లీ ఈవీఎం కంప్లీటెడ్, ఎస్ నొక్కండి, సబ్మిట్ చేద్దాము. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ లాస్ట్ అండ్ సిక్స్త్ టైల్ ఇందులో ఉంది. ఆ టైల్ క్లిక్ చేస్తున్నాను. రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మార్క్ పోల్. సో ఇక్కడ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ మార్క్ పోల్ నాకేమీ రాలేదు. పార్లమెంటరీ కన్స్టిట్యున్సీ రీప్లేస్ డ్యూరింగ్ మార్క్ పోల్ జరిగేటప్పుడు పార్లమెంట్ యొక్క ఈవీఎం ఏమైనా మార్చేవా? నో. ఎందుకని? నో ప్రాబ్లం అరైజ్డ్ అని రాద్దాము. నో ప్రాబ్లం అరైజ్డ్. సో నెక్స్ట్ చూడండి, అసెంబ్లీ కన్స్టిట్యున్సీ ఈవీఎం రీప్లేస్డ్ డ్యూరింగ్ మార్క్ పోల్. నేను చేయలేదు రీప్లేస్, నో. సో నో ప్రాబ్లం అరైజ్డ్ రాశాను, చూడండి, సబ్మిట్ చేయండి. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇందులో 6 టైల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వెళ్తే మనము యాక్చువల్ పోల్కి వెళ్తున్నాము. యాక్చువల్ పోల్లో చూడండి చాలా ఉన్నాయి. స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్ ఫస్ట్ది. యాక్చువల్ పోల్ హ్యాస్ స్టార్టెడ్, ఎస్ సబ్మిట్ చేసాం, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఓటర్ టర్న్అవుట్ 9 AM. నంబర్ ఆఫ్ మేల్స్ చూడండి, జస్ట్ ఒక 9 AM కల్లా కూడా ఒక 30 అనుకున్నాను నేను. నెక్స్ట్ ఫీమేల్స్ ఒక 30 అనుకున్నాను. నంబర్ ఆఫ్ థర్డ్ జెండర్స్ ఒక 2 అనుకున్నాము. సో సబ్మిట్ చేయండి. సో డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి ఓటర్ టర్న్అవుట్ 11 AM. 11 AMకి వచ్చేసరికి 75 మేల్స్, అలానే 67 ఫీమేల్స్, అలానే థర్డ్ జెండర్ వచ్చేసరికి ఒక 13. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ 155 వచ్చింది. సబ్మిట్ నొక్కాను. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఓటర్ టర్న్అవుట్ 1 PM అడుగుతుంది. నంబర్ ఆఫ్ మేల్స్ 205. నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఓకే 143. నంబర్ ఆఫ్ థర్డ్ జెండర్ వచ్చేసరికి 24. చూడండి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ 372. సబ్మిట్ నొక్కాను. డీటెయిల్స్ సబ్మిటెడ్. ఓకే, నెక్స్ట్ ఓటర్ టర్న్అవుట్ 3 PM అడుగుతుంది. 3 PM వచ్చేసరికి 270 మేల్స్, అలానే వచ్చేసరికి 290 ఫీమేల్స్, అలానే థర్డ్ జెండర్ వచ్చేసరికి 40 రాస్తున్నాను. ఓకే, ఇక్కడ టోటల్ పోల్స్ సబ్మిటెడ్ 300 సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి ఓటర్ టర్న్అవుట్ 5 PM వచ్చేస్తుంది. 5 PM వచ్చేసరికి చూడండి, ఇక్కడ నేను 305 రాశాను. నంబర్ ఆఫ్ ఫీమేల్స్ వచ్చేసరికి 310 రాశాను. థర్డ్ జెండర్ వచ్చేసరికి 55 రాశాను. ఇక్కడ టోటల్ పోల్ ఓట్స్ 670 వచ్చింది. సబ్మిట్ నొక్కాను. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఆ తర్వాత 5 PM అయిపోయింది. ఇప్పుడు ఓటర్ టర్న్అవుట్ 7 PM. ఇక్కడ ఏం లేదు, 5 PMకి అందరూ అయిపోయారు. నాకు ఇక్కడ 7 PM అప్పుడు ఏం లేరు. యాక్చువల్గా 7 PM ఎందుకు ఇచ్చారంటే ఇది అప్డేట్ చేయబోతున్నారు. 5 PM దాకే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 0 రాస్తున్నాను నేను. ఫీమేల్స్ 7 PM 0 రాస్తున్నాను. నంబర్ ఆఫ్ థర్డ్ 0 రాస్తున్నాను. ఇప్పుడు టోటల్ పోల్ ఓట్స్ 0. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. అలానే ఇక్కడ నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ నాకేమీ ఇవ్వలేదు. నేను టోకెన్స్ 0 రాశాను. ఒకవేళ మనకి ఆ రోజు టోకెన్స్ ఏమైనా ఇస్తే ఆ నంబర్ రాయాలి. సబ్మిట్ రాశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్లోజ్ ఆఫ్ పోల్స్. చూడండి, టోటల్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ CU 17A అండ్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అండ్ ఫామ్ 17C టాలీడ్ అండ్ ఫౌండ్ ఈక్వల్. అవును, ఇది ఖచ్చితంగా ఎస్ ఉండాలి మనకి. ఎస్. క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్డ్, ఎస్ అని నొక్కాలి. ఈవీఎం సీలింగ్ ఈజ్ కంప్లీటెడ్, ఎస్ అని నొక్కాలి. సబ్మిట్ చేయండి. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైల్ ఏముందంటే ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ నంబర్ ఆఫ్ మేల్స్. ఇది ఇప్పుడు ఎంత అయితే అంత నంబర్ ఆఫ్ మేల్స్ ఎంతో
అలానే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతో, నంబర్ ఆఫ్ థర్డ్ జెండర్ ఎంతో మనము ఓకే చేయాలి. చేసాక సబ్మిట్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ మేల్స్ ఇందాక మనం ఎంత నంబర్ ఆఫ్ మేల్స్ వచ్చేసరికి 305 అనుకున్నాము, నంబర్ ఆఫ్ ఫీమేల్స్ 315 అన్నాము, నంబర్ ఆఫ్ థర్డ్ జెండర్ 55 అన్నాము. ఓకే, సబ్మిట్ చేసాం. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇకపోతే సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫార్మ్స్ చూడండి. ఇక్కడ సీలింగ్ ఆఫ్ పీసీ పార్లమెంటరీ ఈవీఎం కంప్లీటెడ్ ఎస్, సీలింగ్ ఆఫ్ అసెంబ్లీ కన్స్టిట్యున్సీ ఈవీఎం కంప్లీటెడ్ ఎస్, పార్లమెంటరీ కన్స్టిట్యున్సీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ నో, లేదు ఇది రీజన్ అదే రాయాలి మనం. నో ప్రాబ్లం అరైజ్డ్ రాశాను. నెక్స్ట్ అసెంబ్లీ కన్స్టిట్యున్సీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ యాక్చువల్ పోల్, నో లేదు. కారణం ఏంటి? నో ప్రాబ్లం అరైజ్డ్. నెక్స్ట్ ఆల్ నెసరీ ఫార్మ్స్ ఫిల్డ్, ఎస్ సబ్మిట్ చేయండి. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మనము ఈ యాప్ వినియోగించి చేస్తాం. నెక్స్ట్ సేఫ్ అరైవల్ రిసెప్షన్ సెంటర్, లాస్ట్ అనమాట. ఇది కూడా ద పోలింగ్ పార్టీ హ్యాస్ రీచ్డ్ ద రిసెప్షన్ సెంటర్, ఎస్ సబ్మిట్ చేయండి. డీటెయిల్స్ సబ్మిటెడ్. సో ఈ విధంగా మనము అన్నీ కూడా ప్రీ పోల్, మాక్ పోల్ అండ్ యాక్చువల్ పోల్ మనము చేయవలసినటువంటి ప్రతి పని కూడా ఈ PDMS యాప్ అనగా పోలింగ్ డే మానిటరింగ్ సిస్టంలో ఇచ్చారు, లేదంటే పోల్ డే మానిటరింగ్ సిస్టమ్. ఈ విధంగా మనము ఈ యాప్లో ఉండేటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్ అప్లోడ్ చేయవలసి ఉందన్నమాట. సో ఇది మనకి బాగా ఉపకరించేటువంటి యాప్ ఇది. రేపు జరగబోయేటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు, శిక్షణ ప్రోగ్రామ్స్లో మీ ద్వారా అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఈ యాప్ డౌన్లోడ్ చేయించి ఈ యాప్లో ఏ విధంగా మీరు సమాచారం అప్లోడ్ చేయాలో కూడా నేర్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.